Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే SSC CGL English. ఓకేనా. సో మనకు ఆల్రెడీ CGL ఇంగ్లీష్ అనేది 2023లో జరిగింది కదా ప్రిలిమ్స్. ఓకేనా. సో మనకు షిఫ్ట్ల వైజ్ టోటల్గా మనకు 39 షిఫ్ట్స్ అనేవి జరిగాయి అండి. అయితే ఈ వీడియోలో మీకు ఏంటంటే టోటల్గా 39 షిఫ్ట్స్లో అడిగిన ఆల్ స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ఓకేనా మీకు పార్ట్స్ వైజ్గా డిస్కస్ చేస్తుంటూ వెళ్తానండి. ఓకేనా. అంటే సో మీకు ఈ పార్ట్లో కొన్ని క్వశ్చన్స్, నెక్స్ట్ పార్ట్లో కొన్ని క్వశ్చన్స్, నెక్స్ట్ పార్ట్లో కొన్ని క్వశ్చన్స్ అలాగా రైట్. టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఒక 90-100 వరకు వచ్చాయండి క్వశ్చన్స్ అనేవి. ఓకేనా. టోటల్ మనకి 39 షిఫ్ట్స్లో ఈ SSC CGL 2023లో టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ వరకు స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి అడిగారు. ఓకేనా. సో కాబట్టి మీకు అన్ని స్పాటింగ్ ఎర్రర్స్ నేను ఈ పార్ట్స్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. ఈ ఫస్ట్ పార్ట్ కాబట్టి మీకు యూట్యూబ్లో పెడతాను. నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు ఏంటంటే నా యాప్లో ఓకేనా నా యాప్లో అవి ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. అంటే యాప్లో ఫ్రీగానే చూడొచ్చు, మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. యాప్లో ఈ మనకు అన్ని క్వశ్చన్స్ ఏవైతే స్పాటింగ్ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఫ్రీగానే యాప్లో చూడొచ్చు. ఓకేనా. వరి ఏం లేదు రైట్. సో ఎవరెవరైతే SSC CGLకు ఓకేనా ఇప్పుడు 2024 SSC CGL కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సో ఈ క్లాస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఓకేనా స్పాటింగ్ ఎర్రర్స్ ఏవైతే అడిగారో ఆ అన్ని క్వశ్చన్స్ని మీకు నీట్గా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూసుకుంటూ వెళ్తాం. ఓకే. జస్ట్ మనం క్వశ్చన్ చూసి ఆన్సర్ తెలుసుకోవడం కాదు, క్వశ్చన్ చూసిన తర్వాత స్పాటింగ్ ఎర్రర్ అన్నప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో అడుగుతారు కదా, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్రతి పార్ట్ని డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాం. ఈ పార్ట్ ఎందుకు రైటు, ఈ పార్ట్ ఎందుకు రాంగు, నెక్స్ట్ ఇంకో పార్ట్ ఎందుకు రైటు, ఇంకో పార్ట్ ఎందుకు రాంగు అనేది ప్రతి ఒక్క వర్డ్ని ప్రతి ఒక్క సెంటెన్స్ని మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మీకు ఏంటంటే ఈ టాపిక్ నుంచి మీకు సో మినిమం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 2 నుంచి 4 క్వశ్చన్స్, కొన్ని షిఫ్ట్లలో 4 క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి సో మీకు 4 క్వశ్చన్స్ అంటే CGL ప్రిలిమ్స్లో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఒక్కో క్వశ్చన్కు 2 మార్క్స్ కాబట్టి టోటల్గా మనకు 8 మార్క్స్ అండి. ఓకేనా. సో 8 మార్క్స్ మ్యాక్సిమం 8 మార్క్స్ వరకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు 8 మార్కులు ఓకేనా ఒక టాపిక్ నుంచే మీకు 8 మార్కులు వస్తాయి కాబట్టి సో జాగ్రత్తగా క్లియర్గా ఫాలో అవ్వండి. ఓకేనా రైట్. అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే నా యాప్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే. ఎవరెవరైతే ఈ CGLకి ప్రిపేర్ అవుతున్నారో మన CGLలో ఇంగ్లీష్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎవరెవరైతే CGL ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏంటంటే అక్కడ SSC ఫోల్డర్ ఓపెన్ చేస్తే SSC CGL CHS నెక్స్ట్ SSC MTS మనకి SSC సంబంధించిన అన్ని కోర్సెస్ ఉంటాయండి. ఓకే. ఇంగ్లీష్ సంబంధించి కంటెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని రైట్. యాప్ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి. ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మీకు మనం ఏంటంటే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్ మీకు అక్కడ డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం క్వాలిటీ ఎక్కువ పెట్టుకోండి. ఓకే. కొంచెం క్వాలిటీ పెట్టుకుంటే మీకు అక్కడ క్వశ్చన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అండి. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ 17th క్వశ్చన్ అనమాట. ఆ షిఫ్ట్లో వచ్చిన 17th క్వశ్చన్ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీకు డైరెక్ట్ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. సెంటెన్స్ని 4 పార్ట్స్ డివైడ్ చేసిండట. అప్పుడు ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి అంతే. చూడండి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏముందండి ఇక్కడ జాగ్రత్త చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ జాగ్రత్త చూస్తే నీతు హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 10 o'clock ఇన్ ద మార్నింగ్. అంటే మార్నింగ్ 10 o'clock నుండి నీతు నా కోసం వెయిట్ చేస్తూ ఉంది అని. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది మనకు టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ మీకు నీతు అంటే సింగులరా ప్లూరల్ చెప్పండి. సింగులర్. ఇక్కడ నీతు అనేది సబ్జెక్ట్ అనమాట. నీతు అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుందండి రైట్. సబ్జెక్ట్ అవుతుంది. మరి తర్వాత మనకు వెర్బే కదా రావాల్సింది. వెర్బ్ అంటే హెల్పింగ్ వర్బే కావాల్సింది. మరి సింగులర్ కాబట్టి నీతుకి హ్యాస్ వస్తుందా హ్యావ్ వస్తుందా హ్యాస్ వస్తుంది. కాబట్టి నీతు హ్యాస్ బీన్ అంటాం. నీతు హ్యావ్ బీన్ అయితే అనం కదా అనం కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ ఉందండి. ఓకేనా. సో నీతు హ్యాస్ బీన్ ఉండాలి కానీ అక్కడ ఏముంది మనకు నీతు హ్యావ్ బీన్ ఉంది కాబట్టి ఇంకో ఈ పార్ట్లో ఓకేనా. సో ఈ పార్ట్లో మనకు ఎర్రర్ ఉంది అని అది ఏ ఆప్షన్లో ఇచ్చిన చూడండి మళ్ళీ. సో నీతు హ్యావ్ బీన్ అనేది ఏ ఆప్షన్లో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండు కదా. సో ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుందండి. ఒకసారి సెంటెన్స్ మొత్తం చూద్దాం. మరి ఇప్పుడు ఓకే నీతు హ్యాస్ బీన్ పెడతా రైట్ అవుతుంది రాంగ్ చూద్దాం. నీతు హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 10 o'clock. మళ్ళీ ఇక్కడ మనకు సిన్స్ అనేది రైట్ రాంగ్ చెప్పండి. సిన్స్ 10 o'clock. చూడండి ఇక్కడ సిన్స్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడ వస్తుంది చెప్పండి పాయింట్ ఆఫ్ టైంకి వస్తుంది. మరి ఫర్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి ఎప్పుడైనా సరే పీరియడ్ ఆఫ్ టైంకి వస్తుంది. సిన్స్ ఫర్ డిఫరెన్స్ కూడా చూసుకోవాలి.
ఓకేనా, ఎందుకంటే సిన్స్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే సో సిన్స్ 1947, సిన్స్ 2012, సిన్స్ 2015, సిన్స్ 2020. అదే ఫర్ వస్తే పీరియడ్ ఆఫ్ టైం ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 11 years, ఫర్ 7 years ఇలా వస్తుంది, రైట్. నెక్స్ట్ సిన్స్ జూలై, సిన్స్ జూన్, అదే ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 5 months, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock అలా ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 5 hours అంటూ ఉంటాం. కాబట్టి సిన్స్ 10 o'clock ఇది కరెక్టే. మరి ఇప్పటికి ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి అమ్మా. నీతో హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ వి ఫర్ అంటే ఇదేంటి, ఏ టెన్స్ మనకి అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. కాబట్టి మిగతాది మొత్తం కరెక్టే ఉంది టెన్స్ ప్రకారం. ఇక్కడ మాత్రం ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 17, 18 క్వశ్చన్ అనమాట. ఓకే, 18th క్వశ్చన్ ఇమీడియట్ మళ్ళీ స్పాటింగ్ ఎర్రర్. స్పాటింగ్ ఎర్రర్ అంటే ఎట్లా చూడండి. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ గ్రామర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. అంటే 4 సెంటెన్స్లు ఇచ్చి 4 సెంటెన్స్లలో ఏ సెంటెన్స్ కరెక్ట్ ఉందో అడుగుతుండే అంతే. గ్రామాటికల్గా ఏ సెంటెన్స్ కరెక్ట్ ఉందో అడుగుతుండే అంతే, రైట్. చూడండి ఇక్కడ ఏ పార్టిసిపెంట్స్ అట. చూడండి మీకు జనరల్గా ఏ కానీ యాన్ కానీ ఇవేంటివంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండి, ఇండెఫినెట్ ఆర్టికల్స్. మరి దా అనేది ఏంటిది అంటే డెఫినెట్ ఆర్టికల్ అండి. దానిది ఏంటి చెప్పండి మనకి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్. కాబట్టి ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటంటే ఒక, దా అంటే మీనింగ్ ఏంటి అది అని, ఏ బాయ్ అంటే ఒక బాయ్ అని, దా బాయ్ అంటే మీనింగ్ ఏంటి ఆ అబ్బాయి అని. కాబట్టి ఏ వచ్చినా యాన్ వచ్చినా ఒక, కాబట్టి ఏ యాన్ పక్కన మీకు జనరల్గా వస్తే ఏం రావాలి చెప్పండి, సింగులర్ నౌన్ రావాలా, ప్లూరల్ నౌన్ రావాలా, సింగులర్ నౌనే రావాలి. ఏ బాయ్ అంటాం కానీ ఏ బాయ్స్ అంటామా అనం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అంటే ఏ పార్టిసిపెంట్స్ అట. ఏ పార్టిసిపెంట్స్ ఉంటుందా, ఉండదు, తీసేయండి. నెక్స్ట్ అన్ని ద పార్టిసిపెంట్స్. ఓకే, తర్వాత ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కాంపిటీషన్ ఈజ్ వెయిటింగ్, ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కాంపిటీషన్ ఆర్ వెయిటింగ్, ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కాంపిటీషన్ హ్యాస్ వెయిటింగ్. చెప్పండి, ఇది కూడా మనకు సబ్జెక్ట్ వెర్బ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిదండి, కాంపిటీషనా లేకపోతే కాంపిటీషన్లో ఉన్న పార్టిసిపెంట్స్. మరి పార్టిసిపెంట్స్ సింగులరా ప్లూరల్. పార్టిసిపెంట్ అంటే సింగులర్, పార్టిసిపెంట్స్ అంటే ప్లూరల్ కదా. మరి సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు, ఓకేనా, సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు మరి వెర్బ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి, మనకు ప్లూరలే ఉండాలి. మరి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అంటే ఈజా, హ్యాజా, ఆరా చెప్పండి. ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్ కాబట్టి ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కాంపిటీషన్ ఆర్ వెయిటింగ్. ఏమంటాం చెప్పండి, ఆర్ వెయిటింగ్ అంటాం. ఈజ్ హ్యాజ్ అనం కదా, అనం కాబట్టి ఆప్షన్ మనకు 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు రాస్తాను చూడండి, మీకు సబ్జెక్టు సింగులర్ ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి చెప్పండి, సింగులర్ ఉండాలి. సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి చెప్పండి, ప్లూరల్ ఉండాలి. మరి సింగులర్ వెర్బ్స్ అంటే రాస్తా చూడండి ఇక్కడ డజ్, ఈజ్, వాజ్, హ్యాజ్, V1S, V1కి ఎస్, ఈఎస్, ఐఎస్ అండి. ఇవన్నీ మనకు సింగులర్ వెర్బ్స్ అండి, రైట్. ప్లూరల్ వెర్బ్స్ అంటే ఏంటో తెలుసా, డూ, లేకపోతే V1, లేకపోతే ఆర్, లేకపోతే వర్, లేకపోతే హ్యావ్. ఇవన్నీ మనకి ఏంటంటే ప్లూరల్ వెర్బ్స్ అండి. ఓకేనా, సింగులర్ వెర్బ్స్ ఇవి, ప్లూరల్ వెర్బ్స్ అవి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ అంటే ఏదో వేరే షిఫ్ట్ ఇది థర్డ్ క్వశ్చన్కి ఇచ్చాడు. చూడండి ఇక్కడ మనకు ఏమంటున్నాడంటే ఇది చూడండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నాన్న, ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. చూడండి ఇక్కడ దీన్ని అండర్లైన్ చేసుకోండి కనిపించకపోతే. వి ఆల్ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ అట. వి ఆల్ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ అంటుండ, అంటే మనం అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అంటుండ, అంతే కదా. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి. హెల్ప్ ఈచ్ అదర్ని అండర్లైన్ చేసిండు, అయితే అండర్లైన్ ప్లేస్లో మీకు ఏది రావాలో అడుగుతుండ అంతే. సో నో సబ్స్టిట్యూషన్ అంటేనేమో హెల్ప్ ఈచ్ అదర్ అనేది రైటే అనుకోండి, ఇది ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ అది రాంగ్ ఉందనుకోండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. చూడండి చాలా సింపుల్ అండి. ఇది మీకు ఈచ్ అదర్, వన్ అనదర్ అనే కాన్సెప్ట్ తెలిసి అయిపోతుందండి. ఓకేనా, ఈచ్ అదర్, వన్ అనదర్. ఓకేనా, ఈచ్ అదర్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే ఇద్దరే ఉన్నప్పుడు ఈచ్ అదర్ యూజ్ చేసుకుంటామండి. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం యూజ్ చేసుకుంటామంటే ఓకేనా వన్ అనదర్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 boys. ఓకేనా, సో 3 boys షేర్డ్ ద ఇన్ఫర్మేషన్ ఈచ్ అదర్ అంటామా, వన్ అనదర్ అంటామా, వన్ అనదర్ అంటాం. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కదా, సో ఒకరికొకరు అనమాట, కాబట్టి వన్ అనదర్ అనాలి. అదే 2 girls, ఓకేనా, 2 girls లైక్ ఈచ్ అదర్ అంటామా, 2 girls లైక్ వన్ అనదర్ అంటామా, 2 girls లైక్ ఈచ్ అదర్. ఇద్దరే ఉన్నారు కదా, సో ఆమె నామె ఇష్టపడ్డది అని, కాబట్టి ఈచ్ అదర్. సో ఇద్దరు ఉన్నప్పుడు ఈచ్ అదర్ యూజ్ చేసుకోవాలి, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ అనదర్ యూజ్ చేసుకోవాలి. మరి వి ఆల్ అన్నప్పుడు ఆల్ అంటే ఎప్పుడైనా సరే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నట్టు అండి. అదే బోత్ అంటే ఎప్పుడైనా సరే ఇద్దరే ఉన్నట్టు అండి. బోత్ అంటే ఇద్దరు ఉన్నప్పుడు, ఆల్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు. బోత్ ఆర్ గోయింగ్ అంటే ఇద్దరే వెళ్తున్నట్టు, ఆల్ ఆర్ గోయింగ్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆల్ యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఆల్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నట్టే కదండి. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే మనం ఈచ్ అదర్, వన్ అనదర్ అంటాం. వన్ అనదర్ కాబట్టి మనకి ఇక్కడ ఈచ్ వన్ ఎట్లా రాదు, ఇక్కడ వన్ అనదర్ ఉంది చూడండి. ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4th క్వశ్చన్, వేరే షిఫ్ట్ ఇది 4th క్వశ్చన్ అండి. సో 4th క్వశ్చన్ మనకు ఆఫ్టర్, ఓకేనా, సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ పార్ట్స్ డివైడ్ చేసిండు, ఏ పార్ట్లో ఏదో ఉందో కనిపెట్టమంటుండు. ఓకేనా, రైట్. ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ ద జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్ ఇన్ ద కేస్.
అంటే నిజం తెలిసిన తర్వాత, ట్రూత్ తెలిసిన తర్వాత జ్యూరీ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఓకేనా? సో జడ్జెస్ యొక్క గ్రూప్ని ఏమంటాం మనం? జ్యూరీ అంటూ ఉంటాం. కాబట్టి జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్ ఇన్ ద కేస్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూద్దాం ఒకసారి. జ్యూరీ టుక్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టే కదా, ఇది మనకు కరెక్టే ఉంది. ఓకేనా? ఇన్ ద కేసులో రైట్ డెసిషన్ తీసుకుంది అని. మరి దానికంటే ముందు ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ అట. సో ఎప్పుడైనా సరే చూడండి, ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ కాదు, ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్. అంటే ఆ నిజం, ఆ ట్రూత్ తెలిసిన తర్వాత. కాబట్టి ఒక పర్టికులర్ ట్రూత్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సో కంపల్సరీ మనకి ఇక్కడ ట్రూత్ ముందు ఏముండాలి చెప్పండి? ద ట్రూత్ ఉండాలి. ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్, ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ సో దా మిస్ అవుతుంది కదా, నేను దా మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది అని. సో మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి? ఆప్షన్ 2. ఎర్రర్ ఉన్న పార్ట్ ఏ ఆప్షన్లో ఉంది చూడండి. మళ్ళీ ఎర్రర్ ఉన్న పార్ట్ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వలే, సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు, అది కూడా చూసుకోండి. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. నేను 5th క్వశ్చన్ కూడా మీకు ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. సెంటెన్స్ ఇచ్చిండు, ఒక పార్ట్ అండర్లైన్ చేసిండు, అండర్లైన్ చేసిన పార్ట్ మనకు రైటా రాంగా? అది రాంగ్ అనుకోండి, ఏ పార్ట్ తోటి మీరు రైట్ చేస్తారని అడుగుతారు అంతే. ఓకేనా? చెప్పండి ఇప్పుడు. ద బాయ్స్ అండ్ ద టీచర్. చూడండి ఇక్కడ, ద బాయ్స్ అండ్ ద టీచర్. చెప్పండి అన్న. ద బాయ్స్ అండ్ ద టీచర్ వాంట్స్ టు విన్ అట. చూడండి ఇక్కడ వాంట్స్ టు విన్. మరి వాంట్స్ టు విన్ అన్నప్పుడు చూడండి, ద బాయ్స్ అంటే ప్లూరల్, ద టీచర్ అంటే ఇది ఒక సింగులర్. ఇక్కడ అండ్ తోటి కనెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ద బాయ్స్ ద టీచర్ అంటే సబ్జెక్ట్ ఎంతమంది? ఒక టీచర్ ఉంది, బాయ్స్ కూడా ఉన్నారు. కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? ప్లూరల్ ఉంది. మరి సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి చెప్పండి? ప్లూరల్ ఉండాలి. మరి వెర్బ్ ప్లూరల్ ఉండాలి కాబట్టి చూడండి, ఎప్పుడైనా సరే మీకు చెప్పిన ఆల్రెడీ. ఓకేనా? సింగులర్ వెర్బ్స్ అని చెప్పిన. సింగులర్ వెర్బ్స్ ఏంటి నాన్న? డస్, V1కు ఏ వెర్బ్కి అయితే లాస్ట్లో ఎస్ ఉంటుందో అది మనకి సింగులరా ప్లూరలా? సింగులర్. ఏ వెర్బ్కి అయితే లాస్ట్లో ఎస్ ఉండదు అది మనకి సింగులర్ ప్లూరల్? ప్లూరల్. కాబట్టి ఇక్కడ మీ జాగ్రత్తగా చూస్తే సబ్జెక్ట్ ఏమైంది మనకు? ప్లూరల్ కాబట్టి మరి సింగులర్ వెర్బ్స్ యూజ్ చేస్తామా? లేదు. మరి వాంట్స్ అంటే ఇది సింగులర్ వెర్బ్ కదా, ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా? తర్వాత వాంట్ విన్ అట. చూడండి, వాంట్ టు విన్ అంటాం. వాంట్ విన్ అయితే అనం కదండి, అనం కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు మనకు. మరి ఇక్కడ మనకు వాంట్ టు ఓన్ అట. చూడండి, 2 పక్కన మీకు జనరల్గా V1 రావాలా, V2 రావాలా? V1 రావాలి. విన్, ఓన్. సెకండ్ ఆప్షన్ చూస్తే వాంట్ టు ఓన్ అన్నాడు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ వాంట్ టు విన్ అన్నాడు, వాంట్స్ టు ఓన్ అన్నాడు. మళ్ళీ 2 ఓన్ అంటుండు. ఇక్కడ 2 ఓన్ అంటే మనకు 2 + V1 రావట్లే, ఇక్కడ 2 + V2 వాడుతుండు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఏం లేదండి, ఇది మనకు సింపుల్ ప్రెజెంట్లో రాసిండు టెన్స్. సింపుల్ ప్రెజెంట్ అంటే మీకు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. V1 ఎప్పుడు వస్తుంది అంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు. అదే V1కి SCS IS ఎప్పుడు అవుతాయి? వెర్బ్కి S ఎప్పుడు యాడ్ అవుతుంది? సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడే కదా. ఈ సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా? ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బే ఉండాలి కదా. సో వెర్బ్కి S ఉండకూడదు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? చూడండి ఇక్కడ ఇంకో దీన్ని అండర్లైన్ చేసుకోండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సెంటెన్స్ ఇస్తారు, ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? ఓకేనా? అండర్లైన్ చేసిన పార్ట్ రైటే ఉందనుకో, నో సబ్స్టిట్యూషన్ ఇస్ ద ఆన్సర్. రాంగ్ ఉందనుకోండి, ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్? చూడండి ఇక్కడ, ద ఫ్రాగ్ అడాప్ట్స్ ఇట్ సెల్ఫ్ టు లివ్ బోత్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్. ఫ్రాగ్ అంటే తెలిసి కప్ప. ఓకేనా? సో వాటర్లో, ల్యాండ్ మీద. సో కప్ప అనేది సో జీవించడం అనేది అది అలవాటు చేసుకుంది అని. మీకు ఇక్కడ దీనికి సో క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే మీకు ఏం తెలియాలంటే చూడండి, ఇక్కడ మీకు 3 వర్డ్స్ ఉంటాయండి. అడాప్ట్ అంటే ADOPT, అడాప్ట్ ADAPT, అడాప్ట్. ఈ 3 వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అడాప్ట్ ADOPT ఉంటుంది, అడాప్ట్ ADAPT ఉంటుంది, అడాప్ట్ ADEPT ఉంటుంది. ఓకే, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టేక్ ఓవర్, దత్తత తీసుకోవడం అంటాం కదా, దాన్ని మనము అడాప్ట్ అంటాం. అడాప్షన్ అంటాం కదా, దత్తత తీసుకోవడం అనమాట అడాప్షన్. రైట్? నెక్స్ట్ అడాప్ట్ అంటే సో ADAPT అంటే మీనింగ్ ఏంటంటే హ్యాబిచువేట్ అయిపోవడం అనమాట, అడ్జస్ట్ చేసుకోవడం అంటాం. అంటే దానికి అలవాటు పడిపోవడం అనమాట సింపుల్గా. ఓకేనా? దానికి అడాప్ట్ అయిపోయాను నేను అంటాం కదా. సో నేను దానికి అడాప్ట్ అయిపోయాను అంటే దాని మీనింగ్ ఏంటంటే హ్యాబిచువేట్ అయిపోయాను అని. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్నాను అని దాన్ని. రైట్? నెక్స్ట్ అడాప్ట్ అంటే ఏంటో తెలుసా? స్కిల్ఫుల్. అడాప్ట్ స్కిల్ఫుల్ మళ్ళీ డబల్ L ఉండకూడదు అనండి. స్కిల్ఫుల్ అని రాసినప్పుడు సింగిల్ L. ఓకేనా? అడాప్ట్ని స్కిల్ఫుల్ అంటాం. ఓకేనా? క్లెవర్ అంటూ ఉంటాం. ఓకేనా? అడాప్ట్ అంటే మీనింగ్ వేరే,
చూడండి ఇక్కడ అడాప్ట్, అడాప్ట్, అడాప్ట్ అండి. సో అడాప్షన్ అంటే టేక్ ఓవర్, దత్త తీసుకోవడం. అడాప్ట్ అంటే ఏంటి? హ్యాబిచ్యుయేట్ అయిపోవడం, అడ్జస్ట్ అయిపోవడం అనమాట, రైట్? అలవాటు పడిపోవడం అంటాం. అడాప్ట్ అంటే ఏంటంటే స్కిల్ఫుల్, క్లెవర్ అంటాం. ఇక్కడ మీరు జాగ్రత్త సెంటెన్స్ చూస్తే ఇక్కడ ఏమంటుందంటే ఫ్రాగ్ అనేది సో తనంతల తనే అది అడ్జస్ట్ చేసుకుంది అని. ఓకేనా? ఎట్లా? ల్యాండ్ మీద బతకడం, వాటర్లో బతకడం అడ్జస్ట్ చేసుకుంది అని. మరి అడ్జస్ట్ చేసుకుంది అన్నప్పుడు ఇక్కడ మనకు అడాప్ట్స్ అంటే దత్తత తీసుకోవడం. ఇది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు, ఆప్షన్ తీసేయచ్చు. ఆల్టర్స్ అంటే ఏంటండి? చేంజ్, ఆల్టరేషన్ అంటాం కదా. ఆల్టర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? చేంజ్. ఇది మనకు ఆన్సర్ కాదు, కాంటెక్చువల్లీ రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రాగ్ అడెప్ట్స్ అట. అడెప్ట్స్ ఉంటుందా మనకి ఇక్కడ? అడెప్ట్స్ అంటే ఏంటండి? స్కిల్ఫుల్. ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఫైనల్గా ఆన్సర్ వస్తుంది చెప్పండి ఇక్కడ అడాప్ట్స్, ADAPT. ఓకేనా? ADAPT అంటాం. కాబట్టి అక్కడ మనకు 4th వన్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. దర్శన్ విష్డ్ హీ హ్యాడెంట్ వెంట్ టు ద థీమ్ పార్క్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. దర్శన్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ మొత్తం క్లియర్గా చూద్దాం. దర్శన్ విష్డ్, సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది కదండి, ఇది ఓకే. ఈ హ్యాడెంట్ వెంట్ అట. చూడండి ఎంత సింపుల్. చూడండి మీకు ఎప్పుడైనా సరే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఓకేనా, హ్యాడ్ కానీ ఇవి వచ్చినాయి అనుకోండి, వీటి పక్కన మెయిన్ వర్బ్ అనేది వస్తే మనకి ఏం రావాలి చెప్పండి? ఎప్పుడైనా సరే V3నే రావాలి. ఓకేనా? ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటాం, ఐ హ్యావ్ కంప్లీట్ అన్నాం కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే హ్యావ్ ఫార్మ్స్ పక్కన మనకి ఏమొస్తుంది చెప్పండి? V3 వస్తుంది. మరి V3 వస్తుంది కాబట్టి ఇక్కడ హ్యాడెంట్, మరి వెంట్ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ? గో, వెంట్, గాన్. వెంట్ అనేది మనకు V2నా V3నా? ఇది మనకు V2. కాబట్టి ఇక్కడ హ్యాడెంట్ అన్నప్పుడు మనకు హ్యాడ్ పక్కన మనకు V3 రావాలి. V2 ఎందుకు వచ్చింది అక్కడ? సో రాంగ్ ఉంది కాబట్టి ఈ వెంట్ అనేది రాంగ్ అండి. ఈ వెంట్ అనేది ఏ పార్ట్లో ఉందో చూడండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇచ్చిండి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అక్కడ ఏం రావాలి చెప్పండి? హీ హ్యాడెంట్ గాన్, హీ హ్యాడెంట్ గాన్ అంటాం. కాబట్టి హీ హ్యాడెంట్ గాన్ టు ద థీమ్ పార్క్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మొత్తం కరెక్టే ఉంది. ఇక్కడ మనకు రాంగ్ ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎర్రర్ ఉన్న పార్ట్ అది. మీకు ఇంకోటి అండి, ఇది కూడా చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా సరే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వస్తేనే మనకి ఏం రావాలి చెప్పండి? మెయిన్ వర్బ్ V3 రావాలి. అదే మనకు విల్ కానీ, షెల్ కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, ఓకేనా, కెన్ కానీ, ఓకేనా, కుడ్ కానీ, ఓకేనా, మైట్ కానీ, ఓకేనా, వుడ్ కానీ, ఓకేనా. నెక్స్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు పక్కన ఏమైనా వర్బ్ రావాలంటే V1 రావాలండి. ఐ కెన్ గో, ఐ కుడ్ గో, ఓకేనా, ఐ విల్ గో, ఐ షెల్ గో, నెక్స్ట్ ఐ షుడ్ గో, ఐ మస్ట్ గో, ఐ వుడ్ గో, ఏవైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఏం రావాలి చెప్పండి? V1 రావాలి. అదే హ్యావ్ ఫార్మ్స్ పక్కన అయితే మనకు మెయిన్ వర్బ్ V3 రావాలండి. ఓకేనా? అది నెక్స్ట్ వన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని జాగ్రత్తగా చూడండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే 5th క్వశ్చన్. ఓకేనా? సో 5th క్వశ్చన్ మనకు మళ్ళీ సో సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేశారు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి, అంతే కదా? రైట్. చూడండి ఇక్కడ ద అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ విల్ బి ఎన్ష్యూర్డ్ అంటే గ్యారంటీడ్ అని. ఓకేనా? ఇఫ్ దే ఆల్ ట్రైడ్ టు సబ్మిట్ ద ప్రపోజల్స్ ఆన్ టైం. చూడండి ఇక్కడ వాళ్ళు కనుక సో ప్రపోజల్స్ అన్నీ ఓకేనా ఆన్ టైంలో సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే ఫండ్స్ అవైలబిలిటీ అనేది గ్యారంటీగా ఉంటుంది అని చెప్తుండే అక్కడ. చూడండి ఇది మీకు ఏంటంటే ఇఫ్ క్లాజ్ అండి, ఇఫ్ క్లాజ్ అండి ఇది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను నా కోర్సులో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ. ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే ఇఫ్ క్లాస్కి మొత్తం 4 ఉంటాయండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, సో మనకు మెయిన్ క్లాస్లో కూడా ఏం రావాలి చెప్పండి? మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ రావాలి. ఇది ఎప్పుడంటే 0 కండిషనల్ అండి, ఇది తక్కువ వస్తుంది. అంటే 2 యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి కండిషన్ తీసుకుంటూ వెళ్తాం. అంటే ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్స్ అలాగా, రైట్? నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం రావాలి అంటే విల్, కెన్, మే ప్లస్ V1 ఈ స్ట్రక్చర్ రావాలండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే నెక్స్ట్ ఏం వాళ్ళు చెప్పండి? విల్, కెన్, మే, V1 స్ట్రక్చర్ రావాలి. సరే ఏం సార్ ఇది వచ్చినప్పుడు మరి అది ఇది 2 అంటారు, ఎప్పుడు తీసుకోవాలంటే ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్ ప్రెజెంట్ ఏం చేయాలంటే వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది యూనివర్సల్ ఫ్యాక్ట్ లాగా ఉందనుకోండి, సింపుల్ ప్రెజెంటే తీసుకోండి. జనరల్ సెంటెన్స్ లాగా ఉందనుకోండి, అప్పుడు విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ మనకి ఏముండాలంటే ఇది పాస్ట్ అయింది కదండి, సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పాస్ట్ చేసినాం కదా, ఇది కూడా పాస్ట్ చేయండి. విల్ పాస్ట్ టెన్స్ ఏంటండి? వుడ్, కాబట్టి వుడ్ ప్లస్ V1. లేకపోతే కెన్ పాస్ట్ టెన్స్ ఏంటండి? కుడ్, కాబట్టి కుడ్ ప్లస్ V1. నెక్స్ట్ మేక్ పాస్ట్ టెన్స్ ఏంటంటే మైట్, సో మైట్ ప్లస్ V1 అంతే. సో దీన్ని పాస్ట్ చేసిన కాబట్టి దీన్ని పాస్ట్ చేసిన అంతే. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంటుందంటే ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది కొన్నిసార్లు. ఓకేనా? ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఓకే, ఇది ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇంకా పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోయింది, ఇంకా పాస్ట్లోకి వెళ్ళిపోయింది. దీన్ని కూడా ఇంకా పాస్ట్లోకి తీసుకెళ్ళండి, అప్పుడు ఏమొస్తుందంటే ఇది వుడ్ హ్యావ్ ప్లస్ V3.
ఇది కుడ్ హ్యావ్ ప్లస్ V3, ఇది మైట్ హ్యావ్ ప్లస్ V3 అంతే. ఈ 4 ఉంటాయి అసలు ఇఫ్ క్లాజ్లో ఉండేవి. ఈ 4 తెలుసుకున్నా అంటే ఈజీ అయిపోతుంది ఆన్సర్. చూడండి, ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, అది సింపుల్ ప్రెజెంట్ అన్న లేకపోతే విల్, కెన్, మే, V1, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 అన్న. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, అదేమవుతుంది పాస్ట్ చేసుకోండి, వుడ్, కుడ్, మైట్. వుడ్ అయినా విల్ అయినా మనకు V1 కదా. నెక్స్ట్ ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకో, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటండి హ్యాడ్ ప్లస్ V3 కదా, అక్కడ కూడా V3 లాగా వచ్చేటట్టు చూసుకోండి. V3 ఎప్పుడు వస్తుంది, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఉన్నప్పుడు V3 వస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంకా ద అవైలబిలిటీ ఆఫ్ ద ఫండ్స్ విల్ బీ ఎన్షోర్డ్. విల్ బీ ఎన్షోర్డ్ చూడండి, ఇక్కడ మెయిన్ క్లాస్ ఎందులో ఉంది మనకు, విల్ బీ ఎన్షోర్డ్ ఉంది. అంటే విల్ బీ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, సెంటెన్స్ స్టార్టింగ్ చదువుకుంటూ పోతే విల్ బీ ఉంది ఆల్రెడీ ఇక్కడ. మరి ఇక్కడ ఆల్రెడీ విల్ బీ ఉంది కాబట్టి ఇక్కడ తర్వాత ఇఫ్ క్లాస్ ఇచ్చిండు కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జనరల్ చూసేటప్పుడు సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళండి. చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ వచ్చేది ఎందులో ఉంటే సెకండ్ వచ్చి అందులో ఉండాలి. ఇది ఆల్రెడీ ఎందులో ఉంది, విల్ బీలు ఉంది కదా. మరి విల్ బీ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మరి విల్ బీ అన్నప్పుడు ఇక్కడ విల్ క్లాస్ ఏముంది కదా, వుడ్ లేదు కదండి. ఇది విల్ ఉంది కాబట్టి ఇది కంపల్సరీ ఇఫ్ క్లాస్ ఎందులో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. మరి సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి కాబట్టి ఇది ఎందులో ఉందండి, దే ఆల్ ట్రైడ్. ఇఫ్ క్లాస్ ఇఫ్ దే ఆల్ ట్రైడ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 లాగా ఉంది కదండి. మరి ఇప్పుడు సింపుల్ ప్రెజెంటా, సింపుల్ పాస్టా, సింపుల్ పాస్ట్లో ఉంది. మనకి ఎందులో ఉండాలి, అది విల్ ఉంటే సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి కదా. సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇది మనకు తప్పు ఉంది, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్లో ఉంది, V1లో ఉండాలి. సో మనకి ఇక్కడ రాంగ్ ఉంది కదా, రాంగ్ ఉంది కాబట్టి అప్పుడు మనకు సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇంకో సెకండ్ పార్ట్లో రాంగ్ ఉంది అని వస్తుంది. మరి రైట్ ఏంటి సార్ అని అడిగితే ఏమొస్తుంది, ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ అంటే ఇఫ్ దే ఆల్ ట్రై, V1 కదా, ఇఫ్ దే ఆల్ ట్రై టు సబ్మిట్ ద ప్రపోజల్స్ ఆన్ టైం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇట్ ఈస్ ఎ నైస్ పార్టీ, ఐ ఆమ్ ఎంజాయింగ్ ద పార్టీ. చూడండి, ఇక్కడ ఇది చాలా నైస్ పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ ద పార్టీ, రైట్. ఇట్ ఈస్ ఏ పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ యాన్ పార్టీ, ఓకేనా. ఇట్ ఈస్ పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఏ పార్టీ. ఇట్ ఈస్ ద పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ యాన్ పార్టీ. చూడండి ఇక్కడ ఎంత కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు. ఫస్ట్ ఏ క్యాన్కి డిఫరెన్స్ చూడండి. ఏ క్యాన్కి డిఫరెన్స్ ఏంటంటే ఏ అనేది ఏమో మనము కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి చెప్పండి, ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే తెలుగు సౌండ్స్ ప్రకారం చెక్ చేసుకోవాలి. చాలామంది యూరోపియన్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏ యూరోపియనా యాన్ యూరోపియన్ అంటే ఏమనుకుంటారంటే యాన్ యూరోపియన్ అని చెప్తారు, కానీ మనకు ఏ యూరోపియన్, ఓకేనా. ఎందుకంటే ఏని ఇప్పుడు ఏ అనే ఆర్టికల్నేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనే ఆర్టికల్స్నేమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో మనకి ఏంటివి ఏఈఐఓఈ అనే మనకి ఏంటివండి ఇంగ్లీష్లో ఓవెల్స్, రిమైనింగ్ అన్నీ ఏంటి చెప్పండి మనకు కాన్సనెంట్స్. నెక్స్ట్ తెలుగులో ఓవెల్స్ ఏంటి అండి, ఆ నుంచి హా వరకు తెలుగులో ఓవెల్స్, అదే కా నుంచి హా వరకు తెలుగులో కాన్సనెంట్స్ అండి, ఇంతే కదా. తెలుగులో ఓవెల్స్ మనకేంటివి ఆ నుంచి హా వరకు తెలుగులో ఓవెల్స్, కా నుంచి హా వరకు తెలుగులో కాన్సనెంట్స్. ఇంగ్లీష్లో అయితే ఏఈఐఓఈ ఓవెల్స్, రిమైనింగ్ ఏమవుతాయి మనకు కాన్సనెంట్స్ అవుతాయి. కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ సింపుల్గా మీకు ఏకి యాన్కి యూసేజ్ ఎలా తీసుకోవాలి అంటే ఏ అనేది కాన్సనెంట్స్ ముందు, యాన్ అనేది ఓవెల్స్ ముందు, ఓకే. కానీ లాంగ్వేజ్ చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు తెలుగు లాంగ్వేజ్ తోటి చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు యూరోపియన్ రాసిన అనుకోండి, ఈ చూడకండి, ఈ అనేది ఓవెలే మళ్ళీ యానే వస్తుంది. కాబట్టి ఇక్కడ యూరోపియన్ అన్నప్పుడు మీరు ఇక్కడ తెలుగులో రాయండి దీన్ని యా. మరి యా అనేది తెలుగులో మనకు కాన్సనెంట్ ఓవెలా, కాన్సనెంట్ కాబట్టి యూరోపియన్కు ఏ వస్తుందా యాన్ వస్తుందా, ఏ యూరోపియన్ అంటుంది, ఓకేనా. నెక్స్ట్ అమెరికన్ ఉందనుకోండి, అమెరికన్ అన్నప్పుడు మనకు అప్పుడు చూడండి ఇక్కడ అమెరికన్ అంటే ఆ అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా, ఓవెల్ కాబట్టి మనకి ఏమొస్తుంది అక్కడ యాన్ అమెరికన్, ఓకేనా. సో మనం ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎస్బీఐ అన్నాం అనుకోండి, సో ఎస్బీఐ అన్నప్పుడు ఎస్ ఇట్లా రాస్తాం ఎస్, ఓకేనా. ఎస్బీఐ అన్నప్పుడు ఇక్కడ ఏ అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా, ఓవెల్ కాబట్టి మనం ఏం రాసుకుంటాం చెప్పండి యాన్ ఎస్బీఐ, ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా సరే సో తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలండి అంతే, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఓకే పక్కన పెడదాం. ఇప్పుడు పార్టీ ఉందండి, పార్టీ ముందు అయితే మనకు జనరల్గా ఏ కానీ యాన్ కానీ దా కానీ తీసుకుంటే పార్టీ ముందు మనకు అసలు యాన్ వచ్చే ఛాయిస్ ఉంటుందా ఉండదు, యాన్ వచ్చే ఛాయిస్ ఉండదు కాబట్టి చూడండి ఇక్కడ యాన్ పార్టీ అన్నాడు, రెండు ఆప్షన్స్ తీసేసిన, ఓకే. ఏమి మిగిలినాయి, దా పార్టీ ఉంది, ఏ పార్టీ ఉంది. ఒకసారి చూడండి, ఇట్ ఈస్ పార్టీ, ఇట్ ఈస్ ఏ నైస్ పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఏ పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ దా పార్టీ. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏకి దాకి డిఫరెన్స్ ఏంటంటే ఏ ఎప్పుడైనా సరే ఎక్కడ వాడతామంటే ఒక సెంటెన్స్ని ఏదో ఒక నౌన్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం వాడతాం, దా ఎక్కడ వాడతామంటే పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పడం కోసం వాడతాం, పర్టికులర్ సెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ డాష్ గర్ల్ ఇలా అన్నాం అనుకోండి, దెర్ ఈస్ డాష్ గర్ల్ ఇన్ మై విలేజ్. సో మా విలేజ్లో ఒక అమ్మాయి ఉండేది అని, ఒక అన్న సెన్స్
అమ్మాయిని ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక అని చెప్పాలి కదా. బట్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే దేర్ ఈజ్ ఎ గర్ల్ ఇన్ మై విలేజ్. ఇప్పుడు చెప్పిన తర్వాత డాష్ గర్ల్ ఈజ్ వెరీ క్లెవర్ అని చెప్పాలనుకోండి. ఇప్పుడు ఏ గర్ల్ ఈజ్ వెరీ క్లెవర్ అంటామా, ద గర్ల్ ఈజ్ వెరీ క్లెవర్ అంటామా? ద గర్ల్ ఈజ్ వెరీ క్లెవర్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఇండిఫరెంట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. దేర్ ఈజ్ ఎ గర్ల్ ఇన్ మై విలేజ్, మా విలేజ్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా క్లెవరు. మరి ఆ అమ్మాయి చాలా క్లెవర్ అంటే ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి ఆ అమ్మాయి అని చెప్పొచ్చు కదా మనము. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడేమో ఇండిఫరెంట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఆమె గురించి పర్టికులర్గా ఆమె గురించి మాట్లాడేటప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి, దానే డిఫరెంట్ ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ద గర్ల్, ఆ గర్ల్ అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఇట్ ఈజ్ ఏ నైస్ పార్టీ, ఐఎమ్ ఎంజాయింగ్ ద పార్టీ. అదొక నైస్ పార్టీ, నేను ఆ పార్టీని ఎంజాయ్ చేస్తున్నాను, కాబట్టి ఇక్కడ ద పార్టీ అంటే ఆ పార్టీ అని ముందే మెన్షన్ చేయాలి కదా, ఇక్కడ చేసిరు కదా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్ ఈస్ పార్టీ అని డైరెక్ట్ ఇక్కడ కంపల్సరీ ఆర్టికల్ ఉండాలి, ఎందుకంటే అది నౌన్ కాబట్టి. ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ సి పోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఒక ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం తర్వాత దాని గురించి మాట్లాడాలి అంటే దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. అది ఓకేనా. సో ఇది ఓకేనా. సో మీకు ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒకసారి ఓకేనా, మీకు ఒకసారి నా కోర్స్ గురించి డీటెయిల్ చెప్తా చూడండి. మీకు ఇప్పటివరకు ఏవైతే విన్నారో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఇప్పటివరకు ఏవైతే విన్నారో ఆ కాన్సెప్ట్స్ మొత్తం నా కంటెంట్లో ఓకేనా. మీరు ఏవైతే ఎస్ఎస్సి ఓకేనా సీజీఎల్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ క్లాసెస్లో మీకు ఏంటంటే ఎక్సలెంట్గా క్లియర్గా డిస్కస్ చేశాను. ఓకేనా. ప్రతి టాపిక్ని నీట్గా డీటెయిల్గా కంప్లీట్ చేశాను. టెన్సెస్ టాపిక్ తీసుకోండి ఓకేనా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తీసుకోండి, స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ప్రతి టాపిక్లో మీకు స్పాటింగ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మీరు ఏ టాపిక్ అండి డైరెక్ట్ స్పీచ్ టాపిక్ తీసుకోండి, నౌన్స్ టాపిక్, ప్రొనౌన్స్ టాపిక్ ఓకేనా, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ఆర్టికల్స్ ప్రతి టాపిక్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్వశ్చన్స్ని దానికంటే ఇంకా ఎక్కువ డీటెయిల్ తోటి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఎవరైతే స్టూడెంట్ అసలు నాకు ఇంగ్లీష్లో ఏం రాదు అని భయపడుతున్నారో వాళ్ళందరికైతే ఇంకా అది ఎక్సలెంట్ కంటెంట్ అవుతుంది. ఎందుకంటే సో మీకు ఏం తెలియకపోయినా సరే ఇంగ్లీష్లో సో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఓకేనా. బట్టి పట్టడం కాదు. ఇంగ్లీష్లో చాలామంది ఎట్లా ఉంటుంది అంటే బట్టిస్తూ ఉంటారు. యామ్ ఎక్కడ వస్తుంది, ఈజ్ ఎక్కడ వస్తుంది, ఆర్ ఎక్కడ వస్తుంది అంటే ఏదో పట్టిస్తూ ఉంటారు. కానీ యామ్ ఇక్కడ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, ఇక్కడ ఆర్ ఇక్కడ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, హ్యావ్ ఇక్కడ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, హ్యాజ్ ఇక్కడ వచ్చింది ఎందుకు వచ్చిందో రీజన్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకేనా. మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. సో నా కంటెంట్ ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్లో మీకు ఓన్లీ 299 రూపీస్కే మీకు అక్కడ 3 months వ్యాలిడిటీ తోటి ఉంటుంది. సో 399 రూపీస్కే మీకు అక్కడ 6 months వ్యాలిడిటీ తోటి ఉంటుంది కంటెంట్. అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఓకేనా. మీరు కంటెంట్ కోర్స్ ఓపెన్ చేయగానే మీకు కంటెంట్ ఓపెన్ చేయగానే అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ క్లాసులు చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ అని ఉంటుంది ఫస్ట్ ఫోల్డరే. సో ఫ్రీ డెమో వీడియోస్ ఫస్ట్ చూడండి, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా. సో ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. మీరు ఎక్కడ వినని విధంగా సో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరెవరైతే సీజీఎల్లో జాబ్ సాధించాలనుకుంటున్నారో మీరు ప్రతి ఒక్కరు ఒక్కసారి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి. మీరు ఎక్కడ విన్నా పర్వాలేదు ఇంగ్లీష్ ఇది వరకు ఒకసారి క్లాసెస్ వినండి. యాప్ డౌన్లోడ్ చేసి అందులో ఉన్న స్టార్టింగ్ డెమో క్లాసులు ఫ్రీ క్లాసులు విని నచ్చితేనే కోర్సు మొత్తం తీసుకోండి. ఓకేనా. రైట్. ఇంకా మనం మీ కోర్సు గురించి అర్థమైంది కదా. మీ కోర్సు గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కి డైల్ చేయండి అంతే. ఓకేనా. రైట్. ఇంక మనం లేట్ చేయకుండా మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి స్టూడెంట్స్, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే చూడండి ఇక్కడ మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రరే. హీ ప్రామిస్డ్ దెమ్. చూడండి ఇక్కడ హీ ప్రామిస్డ్ దెమ్ కరెక్టే కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కరెక్టే ఉంది. నెక్స్ట్ దట్ ఏమైనా ప్రామిస్ చేసినట, హీ వుడ్ షూర్ రీపే. హీ వుడ్ చూడండి ఇక్కడ వుడ్ పక్కన మీకు జనరల్గా ఏముండాలి చెప్పండి, V1 ఉండాలి. మరి రీపే అనేది V1 కదండి, V1. హీ వుడ్ షూర్ రీపే ద లోన్ అర్జెంట్లీ. రైట్. ఇక్కడ మనకు ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఇంకో షూర్ అనేది ఎర్రర్ అండి. ఎందుకంటే హీ వుడ్ షూర్ రీపే కాదు, హీ వుడ్ షూర్లీ రీపే. ఎందుకో తెలుసుకోండి అంతే. ఆన్సర్ తెలుసుకున్నప్పుడు ఇది ఎందుకు ఆన్సర్ అని తెలుసుకోండి. ఎందుకంటే చూడండి ఇక్కడ వుడ్ అనేది మనకి ఏంటంటే హెల్పింగ్ వర్బ్, ఇక్కడ మనకి రీపే అనేది ఏంటంటే మనకు మెయిన్ వర్బ్ అండి. ఇప్పుడు చూడండి షూర్ రీపే అంటామా షూర్లీ రీపే అంటామా, ఎప్పుడైనా సరే షూర్లీ రీపే అంటాం. ఎందుకంటే రీపే అనేది మనకి ఏంటంటే వెర్బ్. ఇప్పుడు ఎలా కడుతున్నారు, ఎలా రీపే చేస్తున్నారు, షూర్గా రీపే చేస్తున్నారు. కాబట్టి ఈ రీపే అనే దాన్ని మనకు కంపల్సరీ ఇక్కడ ఈ షూర్ అనేది మోడిఫై చేయాలి. సో వెర్బ్ను మోడిఫై చేసేది మనకి ఏముంటుంది చెప్పండి, యాడ్వర్బ్ వస్తుంది. మరి యాడ్వర్బ్ అంటే షూరా షూర్లీనా, షూర్లీ.
అంతే కదా. ఎల్వై తోటి ఎండ్తో జనరల్ మనం వాటిని ఏమంటాం చెప్పండి, యాడ్వర్బ్స్ అంటాం. కాబట్టి షూర్ అనేది అడ్జెక్టివ్, షూర్లీ అనేది మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఇక నేను ఏమంటున్నాను అంటే రీపే అనేది ఏంటిది, వెర్బు. మరి ఇక్కడ షూర్ రీపే అంటామా, షూర్లీ రీపే అంటామా అంటే వెర్బుని మోడిఫై చేసేది ఎప్పుడైనా సరే మనకు అడ్జెక్టివా, యాడ్వర్బా, వెర్బుని వెర్బుకి యాడ్ చేయడం అంటే వెర్బుని మోడిఫై చేయడమే కదా. సో కాబట్టి వెర్బుని మోడిఫై చేసేది యాడ్వర్బ్. సో రీపేని మోడిఫై చేసానికి ఇక్కడ షూర్ అనేది వచ్చింది. మరి అప్పుడు షూర్ అని రాస్తారా, షూర్లీ అనేది రాస్తారా, షూర్లీ అనేది రాయాలి. ఎందుకంటే రీపే అనేది వెర్బు కాబట్టి వెర్బుని మోడిఫై చేయాలంటే యాడ్వర్బ్ కావాలి కాబట్టి మరి అప్పుడు షూర్ అనేది యాడ్వర్బ్ ఫామ్ కాదు, అడ్జెక్టివ్ ఫామ్. మనకేం కావాలి, యాడ్వర్బ్ ఫామ్ కావాలి. సో మనకు షూర్లీ రీపే ఏం రావాలి, మనకు అక్కడ షూర్లీ రీపే అంటాం. కాబట్టి మనకు ఇక్కడ ఎర్ర ఉంది కానీ షూర్ రీపే అనేది రాంగ్ ఉంది కానీ అడ్జెక్టివ్ ప్లస్ వెర్బు కాంబినేషన్ ఉంది. మనకేం ఉండాలి, యాడ్వర్బ్ ప్లస్ వెర్బు కాంబినేషన్ ఉండాలి. సో షూర్లీ ఉండాలి. ఎర్ర ఉంది కదా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్, అంతే. ఓకేనా. యాడ్వర్బ్ అంటే మనకు మొత్తం 3 డెఫినేషన్స్ ఉంటాయండి. యాడ్వర్బ్ చూడండి, మీరు ఏదో బట్టి పడుతుంటారు డెఫినేషన్. యాడ్వర్బ్ అనగా చూడండి, యాడ్వర్బ్లో యాడ్ ఉంది కదా. యాడ్ అంటే ఏంటి, యాడ్ చేయడం అంటే మోడిఫై చేయడమే కదా. కాబట్టి యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి. మరి వెయిట్ని మోడిఫై చేస్తాయి, ఆల్రెడీ వెర్బ్ ఉంది కాబట్టి వెర్బ్ని మోడిఫై చేస్తాయి. మొత్తం 3 ఉంటాయి డెఫినేషన్స్. యాడ్వర్బ్ అనేది ఒక వెర్బుని మోడిఫై చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. ఓకే, ఇందులో మనకు వెర్బుని మోడిఫై చేసేది కావాలి కాబట్టి యాడ్వర్బ్ తీసుకోవాలి. కథం క్లోజ్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 15th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. అడిగిన దాని మీదనే అడుగుతుండే మళ్ళీ క్వశ్చన్. ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ పార్ట్ అండర్లైన్ చేసిండి అండి, ఏం లేదు, కనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఈ పార్ట్ అండర్లైన్ చేసి మాట రైట్ రాంగ్ అంటుండు. రైట్ అయితే నో సబ్స్టిట్యూషన్, రాంగ్ అయితే ఏదో ఒక పార్ట్ తోటి మనం చూసుకోవాలి. చెప్పిన ఆల్రెడీ షీ హ్యాస్ విన్ అని ఇచ్చిండు. అక్కడ షీ హ్యాస్ విన్. మీకు ఆల్రెడీ ఏం చెప్పానండి, హ్యావ్ తర్వాత అయినా, హ్యాస్ తర్వాత అయినా, హ్యాడ్ పక్కనైనా మీకు మెయిన్ వర్బ్ ఏం రావాలి చెప్పండి, మనకు V3 రావాలి. మనకు V3 రావాలి. మరి V3 రావాలి కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్. విన్ వోన్. మరి హ్యాస్ విన్ అంటామా, హ్యాస్ ఓన్ అంటామా, హ్యాస్ ఓన్ అంటాం, హ్యాడ్ ఓన్ అంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్గా ఆన్సర్ చూస్తే ఇక్కడ చూడండి, ఎలాగ చెప్పిన కాన్సెప్టే. చూద్దాం, హ్యాడ్ విన్ వస్తుందా, హ్యాడ్ పక్కన V3 ఉండాలి, V1 కాదు కదా. ఆప్షన్ తీసేసిన. హ్యాస్ విన్ అంటామా, హ్యాస్ ఓన్ అంటామా, హ్యాస్ ఓన్ అంటాం. ఎందుకంటే హ్యాడ్ పక్కన మనకి ఏం రావాలి, V3 రావాలి కదా. ఆప్షన్ పోయింది. ఓకేనా, అంటే ఈ ఆప్షన్ కూడా పోయింది. సో హ్యాస్ ఓన్ ఉంది, విల్ ఓన్ ఉంది. చెప్పండి అన్న, మీకు ఇప్పుడే చెప్పిన. మళ్ళీ విల్లు పక్కన షెల్ పక్కన మనకి ఏం రావాలి చెప్పండి, V1 రావాలి. ఐ విల్ గో అంటాం, ఐ విల్ గో అన్నాం కదా. సో ఐ విల్ గో. కాబట్టి విల్లు పక్కన, షెల్ పక్కన, కెన్ పక్కన, మేక్ పక్కన, వుడ్ పక్కన, షుడ్ పక్కన, మైట్ పక్కన మనకేం రావాలి, V1 రావాలి. మరి షీ విల్ ఓన్ అయింది. ఓన్ అంటే మనకు V2 V3, ఇది మనకు ఆన్సర్ కాదు. మిగిలింది ఏంటంటే కూడా ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. షీ హ్యాస్ ఓన్. హ్యాస్ పక్కన V3 సెట్ అయిందా, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. చూడండి, ఇక్కడ 19th క్వశ్చన్ ఏమంటే సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, ఏ పార్ట్లో ఉందో కనిపెట్టాలి. లైక్ చూడండి, ఇక్కడ కరణ్ కాల్ ద రెస్టారెంట్ అట. ఎంత సింపుల్ చూడండి. మీరు ఒకవేళ దీన్ని ఈ సెంటెన్స్ని ఏదో టెన్స్ అనుకోండి. కాల్ ద రెస్టారెంట్ అంటే ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ కావచ్చు, సింపుల్ పాస్ట్ కావచ్చు. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అనుకుంటే కంపల్సరీ కరణ్ కాల్ ఉండాలా, కరణ్ కాల్స్ ఉండాలా చెప్పండి, కరణ్ కాల్స్ ఉండాలి. ఎందుకంటే కరణ్ అంటే హీనే కదండి. హీ అంటే సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు, హీ అంటే సింపుల్ ప్రెజెంట్లో రాస్తే హీ గోస్ అంటామా, హీ గో అంటామా, హీ గోస్ అంటాం. అంటే వెర్బ్ కంపల్సరీ ఎస్ యాడ్ కావాలి. కాబట్టి కరణ్ కాల్స్ అంటామా, కరణ్ కాల్ అంటామా, కరణ్ కాల్స్ రెస్టారెంట్ అనాలి. డైరెక్ట్ అయితే V1 రాదు కదా. V1 కంపల్సరీ SCS IS ఏదో ఒకటి యాడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది. సో ఇది ఏ పార్ట్లో ఉందో చూడండి. ఇక్కడ ఏ పార్ట్లో ఇచ్చిండు, ఇక్కడ మనకు సెకండ్ పార్ట్లో. కానీ సెకండ్ ఆప్షన్లో ఇచ్చిండు కాబట్టి అది మనకి ఎర్రర్. సో కరణ్ కాల్స్ ఉండాలి ఉంటే ఒకవేళ, లేకపోతే ఏముండొచ్చు, కరణ్ కాల్డ్ ఉండొచ్చు సింపుల్ పాస్ట్ అంటే. మరి కరణ్ కాల్ ఉండాలా, కరణ్ కాల్డ్ ఉండాలంటే ఇక్కడ చూసి డిసైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇఫ్ హీ వుడ్ అట. ఇఫ్ హీ వుడ్ అంటే మనకి అక్కడ హీ కుడ్ అంటే మనకి అది పాస్ట్లోనే ఉంది కదండి. ఇది కూడా పాస్ట్లో ఉండాలి కాబట్టి కరణ్ కాల్డ్ ద రెస్టారెంట్. కాబట్టి కరణ్ కాల్డ్ అనేది తీసుకోవచ్చు. కానీ కరణ్ కాల్ అయితే అస్సలు తీసుకోలేము, అది మనకు రాంగ్. ఎందుకంటే మీరు V1 తోటి రాయాలన్నా సరే V1కి ఎస్ అని ఉండాలి, కనీసం ఎస్ లేదు కదా ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, ఇంకా మన క్వశ్చన్స్ ఉన్నాయి ఈ వీడియోలో. లాస్ట్ క్వశ్చన్ ఇదంతే. రైట్, చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి. మనకు సెంటెన్స్ని 4 పార్ట్స్ డివైడ్ చేసిండ్రు, ఏ పార్ట్లో ఉందో అడుగుతారు. చూడండి చాలా సింపుల్. చెప్పండి ఆన్సర్ మీరు. ఇక్కడ షీ ఆల్వేస్ ఇన్వైట్ మీ టు డిన్నర్. మళ్ళీ సింపుల్ ప్రెజెంటే. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో అసలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను నా కోర్సులో, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఎప్పుడైనా సరే ఆల్వేస్ కానీ, ఓకేనా, సో సెల్డమ్ కానీ, ఓకేనా, ఆఫెన్ కానీ, ఓకేనా, ఆల్వేస్ కానీ, సెల్డమ్ కానీ, ఆఫెన్ కానీ, డైలీ కానీ, ఎవ్రీడే కానీ, ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ ఇయర్ కానీ,
ఓకేనా. ఇలాంటివి వస్తాయి జనరల్లీ కానీ, ఫ్రీక్వెంట్లీ కానీ, యూజువల్లీ కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు మనము కంపల్సరీ ఆ టెన్స్ని ఎందులో చెప్పాలి చెప్పండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇదే కదండి, ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అండి. మరి ఇప్పుడు సబ్జెక్ట్లో ఏముందండి, సబ్జెక్ట్ షీ ఉంది కదా, షీ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. మరి షీ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ ఉండాలా ఉండొద్దా, ఉండాలి. షీ గో అంటామా, షీ గోస్ అంటామా, షీ గోస్ అంటాం కదా. కాబట్టి షీ ఆల్వేస్ ఇన్వైటా, షీ ఆల్వేస్ ఇన్వైట్సా, షీ ఆల్వేస్ ఇన్వైట్స్. ఓకేనా. కాబట్టి ఇన్వైట్ అని ఇచ్చినవాడు చూడు ఎంత సింపుల్గా ఇచ్చిండు క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. షీ ఆల్వేస్ ఇన్వైట్స్ మీ టు డిన్నర్. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ చూడండి, సబ్జెక్ట్ సింగులర్ ఉంటే ఏ వెర్బ్ రావాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే ఏ వెర్బ్ రావాలి తెలిసినా కానీ మీకు ఇక్కడ క్లియర్గా అయిపోతుంది అండి. అర్థమైంది కదా అందరికీ. సో ఇవన్నీ క్వశ్చన్స్ అండి. ఓకేనా. సో మీకు ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటంటే నేను ఇది పార్ట్ 1 అనుకోండి. ఓకే, ఇది పార్ట్ 1 అండి, రైట్. నెక్స్ట్ పార్ట్ 2లో మీకు ఏంటంటే ఇంకా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. మీకు ఒక 2-3 పార్ట్స్ యూట్యూబ్లో పెడతాను అంతే, మిగతా పార్ట్స్ మొత్తం నా యాప్లో ఫ్రీగానే పెడతాను, ఫ్రీ. ఓకేనా, నా యాప్లో చూసుకోవచ్చు. మీరు యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా, యాప్ ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, ఇది ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి మీకు ఆ వీడియోస్ అనేవి ఇప్పుడు ఒక 2 అప్లోడ్ చేస్తాను. తర్వాత మీకు ఏంటంటే మిగతావన్నీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు యాప్లో కోర్సు యాప్లో వెళ్ళైతే ఈ ఫోల్డర్ చూసుకోండి. ఓకేనా అని అర్థమైంది కదా మీ అందరికీ. ఇవ్వండి. ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటంటే ఎస్ఎస్సి ఓకేనా 2023 CGL అడిగిన క్వశ్చన్స్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ డీటెయిల్గా చూసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం క్లియర్గా ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో అప్పుడు మనకేంటంటే బెస్ట్ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీకైతే ఆల్రెడీ కోర్సెస్ గురించి చెప్పినా కదండి, చూడండి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంగ్లీష్లో ఓకేనా మంచి స్కోర్ కావాలనుకుంటున్నారో, ఇంగ్లీష్లో టైర్ 1 టైర్ 2 రెండింటి కలిపి అనమాట ఈ కోర్సు. ఓకేనా, మీకు ఇంగ్లీష్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తే ఎస్ఎస్సి CGL మెయిన్స్లో. కాబట్టి మీరు మంచి ఇంగ్లీష్ కంటెంట్ కావాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో CGL CHS కోర్స్ అండి 299K 3 months వ్యాలిడిటీ, 399K మీకు అక్కడ 6 months వ్యాలిడిటీ ఉంటుందండి. కంటెంట్ ఎక్సలెంట్ ఉంటుంది, మీరు ఎక్కడ వినని విధంగా ఉంటుంది. సో వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ ప్రతి ఒక్క టాపిక్ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా. సో టెన్సెస్ స్ట్రక్చర్ చూసుకున్నాం అనుకోండి, అవన్నీ మీకు డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చెప్పిన, మీరు బయట ఎక్కడ చూసినా కానీ బట్టి ఇస్తూ ఉంటారు. సో క్లియర్ కట్గా కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేయండి, అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఓకేనా, అక్కడ మీకు ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయండి. సో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి యాప్ గురించి 9985317597. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మొత్తం మనకు ఒక 100 కంటే ఎబోనే ఉన్నాయి క్వశ్చన్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అయితే యాప్లో తీసుకోండి ఇవైతే. ఓకేనా, కోర్సు తీసుకోండి, ఈ వీడియో చూడాలంటే ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.